అమ్మో ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది. రియల్టర్లకు చుక్కలు చూపిస్తున్న సీనియర్ నేత. ఆయన సీనియర్ ఎమ్మెల్యే, పలుమార్లు శాసనసభ్యుడయ్యాడు. చూడటానికి సున్నితంగా కనిపిస్తారు. అంతకుముందు పెద్దగా వివాదాల్లో చిక్కుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఏమైందేమో మనిషి మొత్తంగా మారిపోయారు. మంత్రి పదవి రాలేదనే ఆక్రోశము, నేను మాత్రం ఎందుకు వెనకబడాలి అనే ఆలోచన తెలియదు. కానీ వైసీపీ నేతల తరహా దందాలకు తెరలేపారు. తన కుటుంబ వ్యాపారాల్లో వస్తున్న ఆదాయానికి అవినీతి సొమ్మును పాలు నీళ్లలా జత చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజధాని ఆనుకుని ఉన్న తన నియోజకవర్గాన్ని సొంత సామ్రాజ్యంలో మార్చుకున్నారు అంటూ ఏడాదిగా ల్యాండ్ కన్వర్షన్ అనుమతులకి చెక్ పెట్టేశారు. రిజిస్ట్రేషన్ రెవెన్యూ అధికారులు బెదిరిస్తున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సైతం తిప్పలు పెడుతున్నారు. దళారులు అడ్డుపెట్టి బెదిరిస్తున్నారు. వెంచరేస్తే వాటాలు అడుగుతున్నారు. ఎకరాకి 10 లక్షలు అడుగుతున్నారు. లేకపోతే అనుమతులు రానికుండా అడ్డుపడుతున్నారు. ఇందులో సొంత పార్టీ ఎమ్మెల్యే కూడా వాళ్ళ సొంత వ్యాపారం ఉంటే వాళ్ళను కూడా ఆపుతున్నారు అన్నటువంటిది కనబడుతున్న వార్త రాసుకొచ్చారు. అంటే టీడీపీ ఎమ్మెల్యే, కాకపోతే ఇందులో మళ్ళీ ఉట్టి టీడీపీ అంటే బాగోదని వైసీపీ తరహా దందాన్ని రాసుకొచ్చారు. వైసీపీ టైంలో ఇట్లాగుండుంటే అసలు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా జరుగుండేది కాదేమో. అప్పుడు శుభ్రంగా రియల్ ఎస్టేట్ జరిగింది. ఇట్లాగ ఒక ఎమ్మెల్యేలు అక్కడ అడ్డగోలుగా చేసినటువంటిది ఎక్కడ కనిపించదు. కేవలం వాళ్ళు అసలు మమ్మల్ని తినివ్వలేదని ఏడ్చారు. అంతకు మించి ఇక్కడేమో వాళ్ళు తినేశారని వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇసుకైన మధ్యమైన వాళ్ళు తినలేదని కదా ఏడ్చింది. జగన్కి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా కార్యకర్తలు వాళ్ళందరూ ఉండేది. అదే సందర్భంలో వాలంటీర్లను పెట్టి వాళ్ళని జరగొట్టారు. సరే, అది పక్కన పెట్టేద్దాం, ఆ సుత్తంతా అనవసరం. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సీనియర్ ఎమ్మెల్యేగా వచ్చేటప్పటికి పొన్నూరు ఎమ్మెల్యే కనబడతారు. సుదీర్ఘకాలం పాటు ఆయన గెలుస్తూ వచ్చినా కూడా మంత్రి పదవి రాకపోవడం ఆయన కనబడతారు. లేదా రాజధానికి ఆనుకునంటే పొన్నూరు కనబడతారు. రెండోది కన్నా లక్ష్మీనారాయణ కనబడతారు, సత్తెనపల్లి కాబట్టి. ఆయన ఇట్లాంటి వాటికి వెళ్ళే రకం అంటే అనిపించటం లేదు. మరి ఈయన గురించి మాట్లాడారు. ఇంకోటి, ఒక ఎమ్మెల్యే వాళ్ళ భర్త రియల్ ఎస్టేటు, అందులో ఆమె కూడా డైరెక్టరు, వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారని రాశారు. గుంటూరు 2 ఎమ్మెల్యే మాధవి వాళ్ళ హస్బెండ్ భ్రమరా రియల్ ఎస్టేట్స్, వాళ్ళకు కూడా రియల్ ఎస్టేట్ ఉంటుంది. ఇక్కడ రాజధానికి ఆనుకునంటే ఈ ఇద్దరిలో ఎవరన్నా అయి ఉండాలి. సత్తెనపల్లి ఇది పేరు రాసే ధైర్యం అయితే చేయలేదు ఆంధ్రజ్యోతి. ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఎందుకు ఆగుతోంది అంటే రీజన్ ఇది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది జ్యోతి.